డార్క్నెస్ అందరిలో ఉంటుంది, కానీ కొంతమందికి మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకునే ఎబిలిటీ ఉంటుంది. వాళ్ళు నార్మల్ హ్యూమన్స్లా బతికేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఆ డార్క్నెస్కి బానిస అయ్యి దానిలో కలిసిపోతారు. డెక్స్టర్ మోర్గన్ ఒక మనిషి, ఒక మాన్స్టర్. ఈ వీడియోలో మనం డెక్స్టర్ జర్నీ స్టార్టింగ్ ఫ్రమ్ డెక్స్టర్ నుండి డెక్స్టర్ రిసరక్షన్ వరకు ఏం జరిగిందో చూద్దాం. దిస్ వీడియో ఈజ్ నాట్ అబౌట్ టు జడ్జ్ హిమ్, బట్ టు అండర్స్టాండ్ వాట్ డెక్స్టర్ మోర్గన్ ఈస్. మయామిలో ఒక ఫొరెన్సిక్ బ్లడ్ స్పాటర్ అనలిస్ట్. హీఈస్ వెరీ స్మార్ట్ అండ్ వెరీ గుడ్ ఎట్ హిస్ జాబ్. కానీ నైట్స్లో మాత్రం ఈజ్ ఎ సీరియల్ కిల్లర్. ఈ డ్యూయాలిటీ డెక్స్టర్ సీస్ యొక్క ఫౌండేషన్. డెక్స్టర్ ఫిలాసఫీ చాలా సింపుల్. హీ ఓన్లీ కిల్స్ దోస్ హూ డిజర్వ్ ఇట్. ఒక జస్టిఫికేషన్ కాదు, అదొక moral structure. Harry's code, his father's rule book, made him believe evil can be controlled through this ritual. For all of us trying to mask the darkness inside, Dexter ఒక మెటాఫర్. వర్క్లో నార్మల్గా బిహేవ్ చేయడం, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయడం, బట్ ఇంటర్నలీ క్రేవింగ్ ద ఫ్రీడమ్. నాకు డెక్స్టర్లో వచ్చే వాయిస్ ఓవర్ చాలా ఇష్టం. సిరీస్ అంతా ఆ వాయిస్తో నడుస్తూ ఉంటుంది. ఏదైనా ఒక ఇంటెలిజెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, with the help of the voice, he already predicts the name. That feels he's very smart. Pretending to feel what I don't feel. This whole line defines him, and maybe defines the modern life of us also. Miami బ్రైట్ సన్లైట్తో వైబ్రెంట్గా ఉంటుంది, కానీ డెక్స్టర్ వరల్డ్లో కలర్స్ చాలా కోల్డ్గా ఉంటాయి. రెడ్, స్టెరైల్ వైట్ అండ్ డీప్ బ్లూ. విజువల్గా సిరీస్ మనకి ఏం చెప్తుందంటే, కంట్రోల్ చేయాలంటే దానికి చాలా కాస్ట్ అవుతుందని. Every kill was not a thrill, it was an order. Each plastic sheet, each knife, each blood drop. ఇవన్నీ ritual of control, not chaos. To crave his satisfaction, to satisfy his cravings, to enjoy the freedom. Dexter did all these things. కానీ కంట్రోల్ అనేది ఇల్యూజన్. రీటా డెత్, డెబ్రా మోర్గన్ కొలాప్స్, లూమెన్ని కలవడం, ఇవన్నీ ఏం చెప్తాయంటే ఈవెన్ ఆర్డర్ బ్రీడ్స్ కేయోస్ అని. By the end, Dexter becomes tired of being himself. He doesn't want to kill, he doesn't want to feel. కానీ ఎమోషన్ ఇట్ సెల్ఫ్ ఒక పనిష్మెంట్గా మారిపోతుంది. తను చేసిన యాక్షన్స్ వల్ల డెబ్రా దట్ అవుతుంది. డెబ్రా దట్ బికమ్స్ హిస్ అల్టిమేట్ సిన్. ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేక he drives both to the storm. If love is what makes us human, then love destroyed Dexter. స్టామ్లో వానిష్ అయిపోతాడు, లైక్ ఏ గోస్ట్ ఆఫ్ హిస్ ఓన్ డిజైన్. 10 years తర్వాత ఐరన్ లేక్లో మనకి న్యూ డెక్స్టర్ కనిపిస్తాడు. లైఫ్ మారింది, నేమ్ మారింది, కానీ డార్క్నెస్ స్టిల్ వెయిటింగ్. ఒక హంటింగ్ యాక్సెసరీ షాప్లో గన్ సేల్స్మెన్లో వర్క్ చేస్తూ ఉంటాడు. జిమ్ లిండ్సే అనే పేరుతో కామ్ లైఫ్ బిల్డ్ చేసుకుని లీడ్ చేస్తూ ఉంటాడు, కానీ అది ఫెకెడ్. పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే పోలీస్ ఆఫీసర్ని గర్ల్ ఫ్రెండ్గా చేసుకుంటాడు. హీ స్టేస్ కామ్. డార్క్ ప్యాసెంజర్ని సైలెంట్గా ఉంచుతాడు అంటిల్ హిస్ సన్ హ్యారిసన్ రిటర్న్స్. యాజ్ టైమ్ పాసెస్, డెక్స్టర్ గ్రో ఓవర్ టైమ్. ఈ పార్ట్లో ఫాదర్హుడ్ థీమ్ ఇక్కడ డామినేట్ చేస్తుంది. వన్స్ డెక్స్టర్ లెర్న్ ద కోడ్ ఫ్రమ్ హిస్ ఫాదర్. ఇప్పుడు తన కొడుకు కూడా ట్రూత్ చెప్పడంలో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. క్వశ్చన్ సింపుల్ గా ఉన్నా ఆ డెప్త్ చాలా డీప్ గా ఉంటుంది. కెన్ వైలెన్స్ ఎవర్ బి జస్టిఫైడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ గుడ్? డెక్స్టర్ కొడుక్కి అన్ని కిల్స్ నేను గిల్టీ పీపుల్ ని చేశాను, వాళ్ళు లైఫ్ లో ఏదో గిల్టీ మిస్టేక్ చేశారు కాబట్టి చంపాను, ఇన్నోసెంట్ పీపుల్ జోలికి ఎప్పుడు వెళ్ళలేదని చెప్తాడు. ప్రాసెస్ లో హారిసన్ కి కిల్లింగ్ ప్రాసెస్ చెప్తూ కిల్ చేశాక నేను బాడీని 9 parts గా కట్ చేస్తాను అని చెప్తాడు. డెక్స్టర్ తన కొడుకుని ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తాడు. హారిసన్ లో కూడా డార్క్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, వాటిని వేరేలా ఛానల్ చేసుకోవాలని చెప్తుంటాడు. ఆ ప్రొటెక్షన్ ప్రాసెస్ డెక్స్టర్ ఒక బిగ్ షాట్ కొడుకుని చంపుతాడు, అండ్ హీ కవర్స్ దట్ అప్ విత్ హిస్ స్మార్ట్నెస్. ఐ బిలీవ్ ఐరన్ లేక్ లో పెట్టింది టు సింబాలికలీ కన్వే దట్ నౌ డెక్స్టర్ బ్లడ్ ఈస్ కోల్డ్ అని. డెక్స్టర్ లోని డార్క్ ఇష్యూస్ డెక్స్టర్ గర్ల్ ఫ్రెండ్ బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ కనిపెట్టేస్తుంది. ఆ డౌట్ ఫేస్ లో ఉండగా ఓల్డ్ కేసెస్ రిలేటెడ్ లెర్నింగ్ కోసం ఒక పోలీస్ వెబినార్ కి వెళ్తుంది. అక్కడ ఏంజెల్ బటిస్టా ఫ్రమ్ డెక్స్టర్ ఓల్డ్ సిరీస్ చిన్న స్పీచ్ ఇస్తూ ఉంటాడు. అండ్ దెన్ దే బోత్ టాక్ అండ్ షీ కనెక్ట్స్ ద డాట్స్. అది ఎంక్వైరీ చేయడానికి డెక్స్టర్ ని పోలీస్ స్టేషన్ లో ఉంచుతుంది. నేను చేసిన డార్క్ థింగ్స్ కంటే ఈ ఊర్లో ఉన్న బిగ్ షాట్ చేసింది చాలా ఎక్కువ. ట్రస్ట్ మీ ఫర్ ద లాస్ట్ టైం అండ్ గో టు దిస్ లొకేషన్ చెప్తాడు. షీ గోస్ దేర్ అండ్ ఫైండ్స్ అవుట్ ద ట్రాఫీస్ ఆఫ్ ద బిగ్ షాట్. ఇట్ devastates her. In between, Dexter, from the police station, he kills the in charge and confronts his son.
అతను తన డార్క్ థింగ్ని యాక్సెప్ట్ చేయలేక గన్ పట్టుకొని బీయింగ్ డెక్స్టర్ సన్ హారిసన్ కాల్ చేస్తాడు. సిరీస్ ఎండింగ్లో హారిసన్ బుల్లెట్ సింబల్ ఆఫ్ ద ట్రూత్. Dexter realizes my code was never justice. It was addiction. Trust as principle. Snowలో బ్లడ్ పడలవడం poetic, cold, complete. రిసరక్షన్ అనే టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. డెక్స్టర్ డైట్ ఫిజికల్లీ, కానీ థిమాటికల్లీ రిసరక్షన్ అంటే రీకిండ్లింగ్ హిస్ షాడోయినెస్. అది స్టోరీ ఆఫ్ లివింగ్ అగైన్. ఐరన్ లైక్లో డెత్ వల్ల ఆ కోల్డ్కి బాడీ ఫ్రీజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. హీ స్టేస్ దేర్ ఇన్ కోమా. డెక్స్టర్ ఆ బిగ్ షాట్ని పట్టించుకోవడానికి హెల్ప్ చేయడం వల్ల తన గర్ల్ ఫ్రెండ్ పోలీస్ అయినప్పటికీ అతని మీద ఉన్న ఎంతో కొంత ఇష్టంతో ఆ బిగ్ షాట్ని పట్టుకోవడానికి చేసిన హెల్ప్, ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని షీ నెవర్ ఓపెన్స్ అప్ అబౌట్ డెక్స్టర్స్ పాస్ట్ అండ్ షీ లీవ్స్ ద టౌన్ విత్ ద డాట్. ఐరన్ లేక్ ఫ్రీజింగ్ టౌన్ అవడం వల్ల డెక్స్టర్ లివ్స్ అగైన్. ఇట్స్ అబౌట్ ద ఐడియా ఆఫ్ డెక్స్టర్ నెవర్ డైయింగ్. రిసరక్షన్లో క్రియేటర్స్ ఎక్స్ప్లోర్ చేసే థాట్ ఏంటంటే, వాట్ ఇఫ్ డార్క్నెస్ ఎవాల్వ్స్. డెక్స్టర్ ఇప్పుడు రిఫ్లెక్ట్ చేస్తాడు, నాట్ యాక్ట్. ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో న్యూస్ వింటాడు, ఏ డెడ్ బాడీ ఫౌండ్ ఇన్ 9 parts అని. హీ అండర్స్టూడ్ దట్ ఇట్ వాస్ డన్ బై హిస్ సన్. ఏదో ఒక ఇన్సిడెంట్ అతను ట్రిగర్ చేసింది, సో ఆ ఇన్స్టింక్ట్స్ కిక్డ్ ఇన్. డార్క్ ఇన్స్టింక్ట్స్ ఆఫ్ డెక్స్టర్ పొసెస్డ్ బై హిస్ సన్. అతనికి ప్రొటెక్షన్ అవసరం అని డెక్స్టర్ లీవ్స్ ద హాస్పిటల్. వైలెన్స్ తగ్గింది, కాంటంప్లేషన్ పెరిగింది. మనం చూస్తాం డెక్స్టర్ ట్రైంగ్ టు ఫైండ్ మీనింగ్, సంథింగ్ బియాండ్ బ్లడ్. అతనిలో ఉన్న ఫాదర్ ఇన్స్టింక్ట్స్ ఆ కిల్లింగ్ ఇన్స్టింక్ట్ ని డామినేట్ చేస్తాయి. ఇఫ్ ద డార్క్ ప్యాసింజర్ వాజ్ డిసీజ్, దెన్ రిసరక్షన్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ క్యూర్. ఇప్పుడు హీ డజంట్ కిల్ టు సర్వైవ్, హీ కిల్స్ టు అండర్స్టాండ్. డెక్స్టర్ న్యూయార్క్ సిటీలో ఒక క్యాబ్ డ్రైవర్ లాగా పనిచేస్తూ ఉంటాడు. నౌ ఇట్స్ నాట్ వెనజెన్స్, ఇట్స్ ఫిలాసఫీ. రిసరక్షన్ మనకి ఏం చెప్తుందంటే, మాన్స్టర్స్ నెవర్ డై, దే ఎవాల్వ్, అండ్ సమ్టైమ్స్ ఎవల్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ దేర్ పనిష్మెంట్. ఎన్వైసీలో ఇలాంటి ఒక డార్క్ ప్యాసింజర్స్ గ్రూప్ ఉంటుంది. డెక్స్టర్ అందులోకి బ్లెండ్ ఇన్ అవుతాడు మెల్లిగా బై యాక్టింగ్ యాజ్ ఎ వన్ మోర్ పర్సన్ ఇన్ ద గ్రూప్ హూ ఈస్ రెడ్. ఆ గ్రూప్ ని లీడ్ చేసేది ఒక బిలీనియర్. ద క్యారెక్టర్ ఈస్ ప్లేడ్ బై పీటర్ డింక్లేజ్ ఫ్రమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. వీళ్ళందరికీ ఏ కోడ్ లేదు, దే కిల్ జస్ట్ టు సాటిస్ఫై దేర్ క్రేవింగ్. సో ఇలాంటి వాళ్ళు ఉంటే తన కొడుక్కి ప్రమాదం అని మెల్లగా మిగిలిన ఆ గ్రూప్ లో మెంబర్స్ మొత్తాన్ని డెక్స్టర్ ఎరాడికేట్ చేస్తాడు. అండ్ హీ కిల్స్ ద లీడర్ ఆల్సో. అతని కొడుకుని సేవ్ చేసుకుంటాడు అండ్ కమ్స్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. మొత్తం కిల్లింగ్ ఎలా జరిగింది, హౌ హీ యూజ్డ్ స్మార్ట్నెస్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, ప్రాసెస్ ఆఫ్ కిల్లింగ్ అంతా చెప్తే మొత్తం స్పాయిల్ అయిపోతుందని. సో డెక్స్టర్ రిసరక్షన్ సీజన్ 1 ఎండింగ్లో ఫైనల్ షాట్లో చూస్తాం. నాట్ ట్రయంఫ్, నాట్ ట్రాజడీ, just stillness. He stands on the boat like he finally became a human by accepting the monster within. From heat to ice to concrete. Dexter's journey was never about killing others. It was about dissecting himself. So ఈ ట్రైలరీ చూసాక మీకు ఏమనిపించిందో చెప్పండి.